ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి అత్తయ్య గారు, ఎంత డబ్బు సంపాదించేవాడా అనేది మనం చూడకూడదు. సంజనని ఎంత గొప్పగా చూసుకుంటాడా అనేది మనం చూడాలి. గొప్పగా సంపాదిస్తేనే కదా గొప్పగా చూడ్డానికి అవుతుంది. డబ్బులతో మాత్రమే సంతోషం వస్తుందని అనుకోకండి అత్తయ్య గారు. ప్రేమలోనూ ఆప్యాయతలోనూ కంటికి రెప్పలా చూసుకోవడంలో కూడా ఆ సంతోషం ఉంటుంది. ఆకాష్ సంజనని అంత సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం కూడా నాకుంది. నీకే ఉందిలే లక్ష్మి, తంతే తామర పువ్వుల బుట్టలో పడ్డట్టు వచ్చి కోటీశ్వరులింట్లో పడ్డావు. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తావు. దేవయాని, ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఇప్పుడు టాపిక్ లక్ష్మి కాదు, నీ కూతురు సంజన, సంజన పెళ్లి. దీని గురించి మాట్లాడు. మాకైతే మీ అమ్మాయి నచ్చింది, మీ కుటుంబమూ నచ్చింది. ఇక మా వాడి గురించి మీరేమనుకుంటున్నారో చెబితే. పెళ్లి చూపులకొస్తూ కూడా ఒక ప్రాణం కాపాడ్డానికి వెళ్ళినప్పుడే ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటో అర్థమైంది. సంజన ఇబ్బంది పడుతోందని ఇంతమందిలో తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పుడే సంజనని ఆకాష్ ఎంత బాగా చూసుకుంటాడో అన్నది అర్థమైంది. ఇక పంతులు గారిని పిలిచి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టడమే మిగిలింది. పెళ్లి కూతురి పెద్దమ్మాయి ఉండి మీరు బాగానే మాట్లాడుతున్నారు. మరి పెళ్లి కూతురి తల్లిగారు ఏం మాట్లాడటం లేదేంటి? ఇక్కడ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అందరం సంజన మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాం. నేను తీసుకున్న నిర్ణయాన్ని దేవయాని ఎప్పుడూ కాదనలేదు. ఈ నిర్ణయాన్ని కూడా అంతే గౌరవిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం దేవయాని? అంతే కదక్కా. మిత్రా, పంతులు గారికి ఒకసారి కబురు పెట్టు. అలాగేమో. ఏంటి పంతులు గారు, ఎన్ని లెక్కలేసినా ముహూర్తం దొరకడం లేదా ఏంటి? అబ్బే అదేం లేదండి, మంచి ముహూర్తం కోసం చూస్తున్నానంతే. కానీ ఆ ముహూర్తమేమో రేపే ఉంది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లన్నీ చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నాను. మాకే ఇబ్బంది లేదు పంతులు గారు, అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.